హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ఒక స్పెషల్ రెసిపీని పరిచయం చేస్తున్నాను. చేప గుడ్డు కూర. అది కూడా నీసు వాసన లేకుండా చాలా రుచిగా. చేప గుడ్డు 1 కిలో తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఆనియన్ కచ్చాపచ్చిగా గ్రైండ్ చేశాను. లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను. పెద్ద చేపలు తెచ్చినప్పుడు మనకి గుడ్డు వస్తూ ఉంటుంది కదా, ఆ గుడ్డుని 2-3 సార్లు కడిగేసి కొంచెం ఉప్పు పసుపు వేసి కడగండి. నీసు వాసన అంటే ఏమీ ఉండదు. మరి ఈ గుడ్డుని ఎలా వండుకోవాలో చూసేద్దాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టండి. బాండీ వేడయ్యాక గుంట గరిట ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 5-6 పచ్చిమిర్చి చీలికల్లాగా కట్ చేసి అవి వేసి ఫ్రై చేయాలి. చిటికెడు పసుపు కూడా వేయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఆనియన్ కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసాం కదా, అవి కూడా వేసేసి అవన్నీ పచ్చివాసన పోయేలాగా మసాలాలు ఫ్రై చేయాలి. టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. కారం కాస్త స్పైస్ ఉన్నదే, ఆ పచ్చిమిర్చి ఆ కారానికి కరెక్ట్గా సరిపోయింది. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసి మొత్తం ఫ్రై చేయాలి. గరం మసాలా కావాలంటే యాడ్ చేసుకోండి. నేను ఎప్పుడు చేపల కూరల్లో కానీ గుడ్డులో కానీ గరం మసాలా వాడను. పెద్ద సైజు లెమన్ అంత చింతపండు నానబెట్టాము కదా, అది కూడా జ్యూస్ చేసేసి వేసేయండి. అలానే పులుసుకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసి ఒక పొంగు వచ్చాక గుడ్డుని యాడ్ చేసుకుందాము. మసాలా మొత్తం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాను. చింతపండు వాటర్ వేశాక మంటని హైలో పెట్టి సలసలా మరుగుతున్న చింతపండు రసంలో ఈ గుడ్డుని వేసేయండి. ఆ మరుగుతున్న వేడి నీళ్ళకి, ఆ పులుపుకి చేప సొన అదేనండి గుడ్డు త్వరగా గట్టిపడిపోతుంది. పులుసంతా దగ్గరికి పడిపోయేలాగా ఉడికించేయటమే, త్వరగానే రెడీ అయిపోతుంది చేప గుడ్డు కూర. ఫ్లేమ్ని హై టు మీడియంకి అడ్జస్ట్ చేస్తూ ఉడికించేయండి. చూడండి, పులుసంతా దగ్గరికి వచ్చేసింది. బాగా దగ్గరికి పడిపోయేలాగా ఉడికించేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి. అంతే, చేప గుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. రైస్లో తినొచ్చు, ఇలా నార్మల్గా స్నాక్ లాగా కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది. మనం చింతపండు జ్యూస్ వేయడం వల్ల నీసు వాసన అంటూ ఏమీ రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.